దేవునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నన్ను పరిశోధించుడి. మనము దేవునికి ఇవ్వగలిగింది ఏదైనా సరే అది నమ్మకంతో అలానే మంచి మనసుతోటి దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. అంటే మనము దేవుణ్ణి ఏదడిగినా కానీ మనం ఎంత అడుగుతామో ఒక చిన్న గిన్నె మాత్రమే అడుగుతాం, కానీ ఇంకా మనం అడగాల్సింది మహాసముద్రం అంతా మిగిలిపోయింది. అంటే మన తండ్రి ఇవ్వగలిగిన దాంట్లో మనం అడిగేది కేవలము ఇసుక రేణువంత మాత్రమే, కానీ మనం అడిగేదానికంటే కూడా దేవుడు అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇలాగ అనుచున్నాడు, నా బిడ్డ, నా ఆకాశంలో ఇంకనూ కిటికీలున్నవి, అవి పనిచేయుచున్నవి, వాటి గడియలు బాగుగానే ఉపయోగంలో ఉన్నవి, అవి తుప్పు పట్టలేదు. నేను వాటిని మూసి ఉంచక ఎల్లప్పుడూ తెరచియే యుందును. మోషేకు తెరచి ఉంచితిని గనుక సముద్రము పాయలైనది, యెహోషువకు తెరిచితిని గనుక యొర్దాను పొర్లి ప్రవహించుట మానివేసి మార్గం ఇచ్చినది. గిద్యోనుకు తెరచితిని, అతని శత్రువులు పారిపోయిరి. అలాగే నీవు సమ్మతించిన ఎడల నీ నిమిత్తమును తెరచెదను. పురాతన కాలంలో వలె పరలోకము నా ప్రక్కన తెరిచియున్నది, ఓటలు ప్రవాహములు పొర్లి పారుచునే ఉన్నవి. బహుమానములతో నా ధనాగారము నిండి ఉన్నది. నా వైపున కొరత లేనేలేదు, కానీ నీ వైపునే అది మూసి ఉన్నది. నేను కనిపెట్టుచున్నాను. ఇప్పుడు నన్ను శోధించి చూడుము. నీవు నెరవేర్చవలసిన షరతులను నెరవేర్చుము. నీ దశమ భాగములను తెచ్చి ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వు. మలాకీ 3:10 మీద నా తల్లి చేసిన వ్యాఖ్యానమును నేను మరువలేను. మీ దశమ భాగమంతయు తీసుకొని రండి, అప్పుడు మీకు ఖాళీ స్థలముండగా ఆశీర్వాదమును కుమ్మరించును. ఆమె భావం ఇది, ఆయన అడుగు దానిని అంతటినీ మీరివ్వండి, ఆయన వాగ్దానం చేసిన దానిని అంతటినీ తీసుకొనండి, మిగల్చకుండా తీసుకొనండి. ఎస్డి గోర్డన్. మన ప్రార్థనల కంటేనూ మన దీర్ఘ మనవుల కంటేనూ దేవుని చాకచక్యము చాలా ఎక్కువైనది. నా మనవులలో కలిసిన యాచనలను తలంచుచున్నాను. ఇంతకు నేను వేటిని అడిగి తిని? నేను అడిగినదంతయు కలిసి చిన్న గిన్నె కొల మాత్రమే. అయితే నేను అడగవలసినది మహాసముద్రం అంత మిగిలిపోయినది. ఒక్క సూర్యకిరణము కావాలనని మాత్రమే అడిగి తిని, అయితే పెద్ద సూర్యుడే ఇంకనూ మిగిలి ఉన్నాడు. నా తండ్రి ఇవ్వగలిగిన దానిలో నేను అడుగునది ఇసుక రేణువంత మాత్రమే. మనము అడుగుదానికంటే అత్యధికముగా ఇవ్వగలడు. జేహెచ్ జోవెట్. ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పుడు నన్ను పరిశోధించుడి అని మీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, దేవా నాయన, మేము ఇవ్వగలిగినది ఏదైనా సరే అది మేము నమ్మకంతో ఇస్తే దేవా మీరు మాకు ఎంతైనా ఇవ్వగలరు ప్రభు. దేవా మేము అడిగేది కేవలం చిన్న గిన్నె లాంటిది మాత్రమే, కొల మాత్రమే. అయితే మీరిచ్చేది మా కోసం, మీరిచ్చేది ఎంతో ఉన్నది ప్రభు. అయ్యా నా తండ్రి, మేము అడిగే వాటికంటే కూడా మీరు అత్యధికంగా ఇచ్చే దేవుడవు తండ్రి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు, శక్తిమంతుడవు ప్రభు. నీ బిడ్డలకు ఏది కుదువ లేకుండా నాయనా ప్రభ మీరు సమృద్ధిని ఇచ్చే దేవుడవు ప్రభ. అయ్యా మీరు సహాయం చేసే దేవుడు. అయితే ముందుగా నన్ను శోధించండి అని మీ వాక్యము సెలవిస్తూ ఉంది ప్రభ. అవును తండ్రి, మేము ఇవ్వగలిగింది నమ్మకంతో ఇచ్చేటువంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.